ఎవరికి ఓటు వేయాలని మనం ఎదురు చూస్తున్నాం. నలుగురు ముఖ్యమంత్రులు బరిలో ఉన్నారు. షర్మిల, జగన్, తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నలుగురు బరిలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి పదవి ఎవరికి వరుస్తుందో మాకైతే తెలియదు. కానీ ఇక్కడ ఈ చింతలపూడి నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయిన తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీ చేశారు. కాంగ్రెస్ నుండి మద్దాల రాజేష్ పోటీ చేసి ఎమ్మెల్యే అయితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పీతల సుజాత ఎమ్మెల్యే అయితే, వైఎస్ జగన్ వైపు ఎలీజా గారు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమి చేశారనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, కరెంటు స్తంభాలు లేవు, పైపు లైన్స్ లేవు. అన్ని ఇళ్లు మధ్యలోనే ఆగిపోయినాయి. ఇందిరమ్మ కాలనీ, అలాగే ఎన్టీఆర్ కాలనీలో చాలా ఇళ్లు కట్టారు. కానీ ఇప్పుడు వరకు అవి ఇల్లు పూర్తయిన దాఖలాలు లేవు. అయితే ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలే లేరు. ఎస్సీలు కేటాయించబడిందే తప్ప అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. పేదలే ఎక్కువ ఉన్నారు. కొన్ని మాత్రం ఇచ్చి ప్రభుత్వం వల్ల మోసం చేస్తుంది. ఈ చింతలపూడి నియోజకవర్గంలో దాదాపు 60% చదువుకున్న వారు ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగులుగా ఉన్నారు తప్ప ఎవరికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి జీతాలు లేవు. మరి వృద్ధుల పెన్షన్ అన్నారు. మరి ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలుగా వారి అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అందరూ ఎమ్మెల్యేలు అవ్వచ్చు. ఒకే ఇంట్లో అసెంబ్లీ అందరూ ఎంటర్ అవ్వచ్చు. కానీ ఒకే ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటే ఒక వృద్ధాప్య పెన్షన్, ఒక్క పెన్షన్ ఇస్తున్నారు. ఇదే పరిస్థితి. మరి కొద్ది రోజుల్లో మనం కొత్త ప్రభుత్వం చూడబోతున్నాము. ఏ ఎమ్మెల్యే అయినా 15 సంవత్సరాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలీజా గాని, పీతల సుజాత గాని, మద్దాల రాజేష్ గాని ఎప్పుడైనా చింతలపూడి నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, మాకు రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, నిరుద్యోగ సమస్య ఉంది, రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు, హాస్పిటల్ లేదు, 100 పడకల హాస్పిటల్ అన్నారు, ఇప్పటి వరకు లేదు. కానీ ఇంతవరకు ప్రశ్నించిన ఎమ్మెల్యే దాఖలాలు మనకు కనిపించలేదు. కనుక పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ రోజు మహిళగా, ఏకైక మహిళగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నేనే ఎమ్మెల్యేనైతే రోడ్లు వేస్తానని, డ్రైనేజ్ సిస్టమ్ ఖచ్చితంగా కడతానని, నిరుద్యోగ సమస్య తీరుస్తానని, 100 పడకల హాస్పిటల్ ఖచ్చితంగా తీసుకొస్తానని మాత్రం చెప్తున్నాను. మరి మీరే అంటున్నారు వైఎస్ఆర్కి ఆల్రెడీ వైఎస్ఆర్ ఇప్పుడు ప్రభుత్వం చేసి దిగింది. మరి వైఎస్ఆర్కి నిలబడినట్లే ఒక ఎలీజా గారు నిలబడ్డారు. ఇప్పుడు ఎలీజా గారు ఏం చేశారని అడుగుతున్నారు. ఈ రోజు ఎలీజా ఏమి చేయలేని ఎలీజా ఉన్నప్పుడు మరలా వైఎస్ఆర్ లో ఇంకొక బలీజా వస్తే ఏమన్నా చేస్తారా? ఆలోచించండి. బ్రేకులు, కార్లకు బ్రేకు, లారీలకు బ్రేకు, మోటార్ సైకిల్ బ్రేకు, ఒక్క నయా పైసా ఎవరి దగ్గర లేకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్గా ఎంత మనసాక్షి లేకుండా చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు. అయినా మేము ప్రజలను కామెంట్ చేయడానికి రాలేదు. నేనే ఎమ్మెల్యేనైతే ఖచ్చితంగా రోడ్లు వేస్తానని, డ్రైనేజ్ సిస్టమ్ కడతానని, నిరుద్యోగ సమస్య తీరుస్తానని, అసెంబ్లీలో మీకోసము ప్రతి విషయము ప్రశ్నిస్తానని మీకు నేను ధైర్యంగా చెప్తున్నాను. ఇదే ఈ ఆఖరి అవకాశం. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కనుక మీరందరూ ఆలోచించి నేను ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తున్నాను. ఈ చింతలపూడి నియోజకవర్గంలో ఒంటరిగా పోటీ చేసి నెగ్గిన వారు కోటగారి విద్యాధరరావు గారు. అంటే ఇండిపెండెంట్ నెగ్గే చరిత్ర ఈ చింతలపూడి నియోజకవర్గానికి ఉంది. అదే ధైర్యంతో నేను ముందొచ్చాను. ఈ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నా ఎన్నికల గుర్తు గాజు గ్లాసు టంబ్లర్. దయచేసి మీరు నన్ను ఎన్నుకొని ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక హైదరాబాద్ సిటీగా చేస్తానని మీకు హామీ ఇస్తూ జై భీమ్, జై భారత్.